గురి చేసిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ కథోలిక క్రైస్తవులు మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు. అలనాడు మోషే పాత నిబంధనలో ఇశ్రాయేలు మరణిస్తూ ఉండేటప్పుడు ఏ విధంగా దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు మోషే శపాన్ని శిలువ మ్రాణును నేను ముద్దు పెట్టుకొని ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, గౌరవిస్తున్నాను అని ఈరోజు మనందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని ఆ దివ్య మండపంలో వేంచేసి ఉన్న ప్రభు సన్నిధికి చేరి మీ పాప క్షమాపణ కోరి ఆయనకు ప్రియమైన బిడ్డలుగా జీవించినట్లయితే మీకు శాంతి సమాధానం కలుగుతాయి. మీరు కింద పడకుండా మిమ్ము కాచి కాపాడే దేవుడు అతడే. అతడు మిమ్ము విలువడు, ఎడబాయడు. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరితో నీవు ఆశీర్వదింపబడిన దాముడు, నీ గర్భఫలం ఆశీర్వదించను. ప్రార్థన. అందరం తరచు నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను ఫాదర్ అని అడిగినప్పుడు గురువు ఏం చెప్పారంటే, అమ్మా నేను నీకు సలహా ఇస్తాను, ఆలయంలో వెళ్ళి శిలువ ముందు మోకరించి 5 నిమిషాలు నీవు ఆమెను క్షమిస్తావా లేదని ఆలోచించింది. యేసు ప్రభువుని చూసి నీవు ఆలోచించు అన్నప్పుడు ఆ సిస్టర్ గారు వెళ్ళి ఆ శిలువ వైపు చూసి ప్రార్థన చేసింది. కొంతసేపటికి ఆమె యొక్క మనసు మారింది. తన సహోదర సిస్టర్ని ఆమె వెళ్ళి కౌగిలించుకొని నేను నిన్ను క్షమిస్తున్నాను, మరి నేను నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పి సంతోషంగా ఇరువురు జీవించాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా సర్వేశ్వరుడే నాకు కాపరి అని మనం నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. 23వ కీర్తనలో 2 మాటలు చెప్పబడి ఉన్నది. ఎంతో మంది బైబిల్ గురించి ఎన్నో మంచిగా రాస్తూ ఉంటారు. ఒక మంచి ఇవన్నీ రాస్తూ ఉన్నారు. నీ కోదరి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాలని వేడుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సినిమాల గురించి ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటారు. చాలా మంచిది, ఉన్నతమైనది. మరి మామూలు జీవితంలో మనం సిలువను ఏ విధంగా గౌరవించగలుగుతామని ధ్యానించుకుందాం. ఒక చిన్న అమ్మాయిని చూసి ఒక ఫాదర్ గారు, ఓ చిన్నారి పాప, నీవు ఎటువంటి క్రీస్తు ప్రభుని
నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు అంటే ఆ చిన్నది పాప ఏం చెప్పిందంటే, నా కోసం జన్మించి జీవించి మరణించి ఉత్థానమైన క్రీస్తు ప్రభుని నేను విశ్వసిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.